ఈ సృష్టి అంతా పంచభూతాలతో నిర్మితమైంది. అవి భూమి, నీరు, అగ్ని, వాయువు మరియు ఆకాశం. ఈ 5 మూలకాలకు అధిపతి ఆ పరమశివుడే. దక్షిణ భారతదేశంలో ఈ పంచభూతాలకు ప్రతీకగా 5 అద్భుతమైన శివాలయాలు ఉన్నాయి. అవే పంచభూత లింగ క్షేత్రాలు. మొదటిది పృథ్వీలింగం, అంటే భూమికి ప్రతీక. ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయంలో ఉంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడి కోసం ఇసుకతో లింగాన్ని చేసి తపస్సు చేసిందట. అందుకే ఇక్కడ లింగాన్ని పృథ్వీలింగం అంటారు. ఈ ఆలయంలో ఉన్న 3500 సంవత్సరాల నాటి మామిడి చెట్టు కిందే అమ్మవారు తపస్సు చేసిందని చెప్తారు. ఇక్కడ శివలింగానికి అభిషేకం జరగదు, కేవలం నూనెతో పూజలు చేస్తారు. ఎందుకంటే ఇది మట్టి లింగం కాబట్టి. రెండవది జలలింగం. ఇది తమిళనాడులోని తిరుచి సమీపంలో తిరువానైకవాల్ అనే ఊరిలో జంబుకేశ్వర ఆలయంలో ప్రసిద్ధి చెందింది. ఈ గర్భగుడిలో శివలింగం కింద ఎప్పుడూ ఒక నీటి ఓటలా ప్రవహిస్తూనే ఉంటుంది. కావేరీ నది నీరు ఇక్కడ ఊరుతుందని భక్తుల నమ్మకం. విశేషం ఏమిటంటే అమ్మవారు అఖిలాండేశ్వరి ఇక్కడ శివుణ్ణి పూజిస్తుంది. కాబట్టి మధ్యాహ్నం పూజలో అర్చకులు చీర కట్టుకుని అమ్మవారి రూపంలో స్వామివారిని పూజ చేస్తారు. మూడవది అగ్నిలింగం. తమిళనాడులోని తిరునామలై లేదా అరుణాచలం. ఇక్కడ శివుడు అగ్ని రూపంలో ఉంటాడు. నిజానికి ఇక్కడ కొండే సాక్షాత్తు శివలింగం అని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఈ కొండ చుట్టూ 14 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేస్తారు. కార్తీక పౌర్ణమి నాడు కొండపైన వెలిగించే మహాదీపం చూడడానికి లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. అహంకారాన్ని వధించి జ్ఞానాన్ని ప్రసాదించే క్షేత్రం ఇది. నాలుగవది వాయులింగం. ఇది ఆంధ్రప్రదేశ్లో శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ గర్భగుడిలో గాలి చొరబడే కిటికీలు ఏమీ లేకపోయినా శివలింగం దగ్గర ఉండే దీపం ఎప్పుడూ గాలికి రెపరెపలాడుతూనే ఉంటుంది. అందుకే ఇది వాయులింగం. శ్రీ అంటే సాలీయుడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు శివుని కొలిసి మోక్షం పొందిన పవిత్ర స్థలం ఇది. చివరిగా 5వది ఆకాశలింగం. తమిళనాడులోని చిదంబరం నటరాజస్వామి ఆలయం. ఇక్కడ శివుడు నిరాకారుడు. గర్భగుడిలో పక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. అక్కడ తెర తీసి చూపిస్తారు. లోపల ఏమీ ఉండదు, కేవలం ఖాళీ ప్రదేశం మరియు బిల్వదళాల దండ మాత్రమే కనిపిస్తాయి. భగవంతుడు ఆకాశంలా అంతటా వ్యాపించి ఉంటాడని, ఆయనకు రూపం లేదని చెప్పడమే ఈ చిదంబర రహస్యం. కళలకు, నాట్యానికి అధిపతి అయిన నటరాజుగా శివుడు ఇక్కడ దర్శనమిస్తాడు.